ధ్యానం తర్వాత జ్ఞానము, జ్ఞానం తర్వాత ధర్మము. చేతలోని న్యాయము న్యాయము చేతలోని న్యాయము. న్యాయం ఉండాలి నీ చేతల్లో. ఒక తప్పు చేస్తే శిక్షించాలి, అది న్యాయం. తప్పు చేసి వాడు శిక్ష పొందకపోతే అది అన్యాయం. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, నేను తిట్టకపోతే అది అన్యాయం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎగిరినప్పుడు ఎగరాలి, చూపు అంటే చూపాలి. న్యాయం. చేతలోని న్యాయము చేతలోని వినయము 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 వినయము. చేతుల్లో వినయం ఉండాలి. దట్ ఈస్ ధర్మ. ఇన్ డీడ్స్ you should have humility, and in deeds you must have justice. Then that is dharma. Where your deeds are full of justice and full of नम्रता, तब उसे हम धर्म कहते हैं. नम्रता चाहिए. అది ధర్మం వచ్చి ధ్యానము, జ్ఞానము, ధర్మము. ధ్యానం లేకుండా జ్ఞానం రాదు, జ్ఞానం లేకుండా ధర్మం లేదు. అధర్మంలో జీవిస్తాడు. చేతల్లో వినయం లేకుండా జీవిస్తాడు. అహంకారంతో జీవిస్తాడు. పొగరబోతుతనంతో జీవిస్తాడు. అహంకారానికి విపరీత పదము వినయము. పొగరబోతుతనానికి విపరీత పదము, ఆపోజిట్ వర్డ్ ఈజ్ వినయం. యూ మస్ట్ హ్యావ్ వినయ. तमीज से बात करें, तमीज से चाल चले, तमीज से व्यवहार करें सभी लोगों से. చిన్న పిల్లలతో కానీ, పెద్దవాళ్ళతో కానీ, పేదవాళ్ళతో కానీ, ధనికులతో కానీ, అందరితోనూ వినయముగా ఉండాలి. అది ధర్మము. మనిషికి జ్ఞానం లేకపోతే వినయం రాదు, ధ్యానం లేకపోతే జ్ఞానం రాదు, చేతల్లో న్యాయం రాదు. మనసులోని శూన్యము దాని పేరు